ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, మా ఆలోచన సరళి సరైనదిగా లేకపోవటం చేత అశాంతి, నిరాశ, వైఫల్యాలు ఎదురవుతున్నాయి. దయచేసి మాకు దారి చూపండి. బాబా: ఏది జరిగినా నా మంచికే అన్న భావం మీలో రావాలి. దీన్ని పాజిటివ్ థింకింగ్ అనవచ్చు. ఈనాడు మీరు హృదయాన్ని నెగిటివ్ భావాలతో నింపుకున్నారు. అలాంటప్పుడు భగవంతుడనే పాజిటివ్ని ఎలా గుర్తించగలరు? మీ దేహము, మనస్సు, చిత్తము, అహంకారము అంతా నెగిటివ్ సంబంధించినవి. ఆత్మ ఒకటే పాజిటివ్. భగవంతుడు ఆత్మస్వరూపుడు. మీరు ఎన్ని సాధనలు చేసినప్పటికీ నెగిటివ్ భావాలను త్యజించినంత వరకు భగవద్ అనుభూతిని పొందటానికి వీలు కాదు. పాజిటివ్ భావాలతో పాజిటివ్ క్రియలలో ప్రవేశించినప్పుడే భగవద్ అనుగ్రహం లభించగలదు. చిన్న ఉదాహరణ: విద్యార్థి అయిన వాడు శ్రద్ధగా విద్య అభ్యసించాలి, ఉన్నత శ్రేణుల్లో ఉత్తీర్ణులు కావాలి, తరువాత ఉద్యోగంలో ప్రవేశించి సమాజ సేవ చేయాలి, తల్లిదండ్రులను సేవించాలి. ఇదంతా పాజిటివ్. అట్లా కాకుండా ఏది చదివితే ఏ ఉద్యోగం చిక్కుతుంది, విదేశాలకు ఏ విధంగా పోవచ్చు, అక్కడ ఎంత ఎక్కువగా సంపాదించవచ్చు అని ఆలోచించడం నెగిటివ్ ఆలోచన. తల్లిదండ్రులు తమ బిడ్డలను మంచిగా చదివించి ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడం పాజిటివ్. అట్లు కాకుండా తమ కుమారునికి ఎంత జీతం వస్తే ఎంత వరకట్నం లభిస్తుంది, విదేశాలకు వెళితే ఎంత ఎక్కువగా సంపాదించగలడు అని ఆలోచించడం నెగిటివ్. అదేవిధంగా వైద్యుడు నిస్వార్థంగా రోగికి సరైన చికిత్స చేసి స్వస్థత చేకూర్చడం పాజిటివ్. అట్లు కాకుండా ఈ రోగి నుండి ఎంత డబ్బు లభిస్తుంది అని ఆలోచించటం నెగిటివ్. మీ హృదయాన్ని భగవద్భావము, భగవత్ చింతన, సదాలోచనలని పాజిటివ్తో నింపుకోవాలి. అప్పుడే మీరు భగవద్ అనుగ్రహమును, శాంతిని, ఆనందమును అందుకోవటానికి వీలవుతుంది. భగవంతుడు ఏది చేసినా, ఏది చెప్పినా అంతా నా మంచికే అని భావించడమే పాజిటివ్ థింకింగ్. ప్రారంభంలో ఇది కొంత కష్టం అనిపించినప్పటికీ అనుభవం మీద ఈ సత్యాన్ని గ్రహించగలడు. దీనికి ఒక చక్కని కథ ఉన్నది. ఒక రాజుగారికి చెరుకు గడను తానే స్వయంగా కత్తితో ముక్కలు చేసుకొని ఆరగించాలని కోరిక కలిగింది. వెంటనే ఒక చెరుకు గడను తెప్పించి దానిని కత్తితో ముక్కలుగా తరుతుంటే పొరపాటున వేలు తెగింది. ప్రక్కనే ఉండి దీన్నంతా గమనిస్తున్న మంత్రి, రాజా, ఇది మీ మంచికే జరిగింది అన్నాడు. ఇది విని రాజు కోపోద్రిక్తుడయ్యాడు. ఏమిటి, ఈనాడు నా వేలు తెగటం నా మంచికంటున్నాడు, రేపు నా కంఠం తెగినా నష్టం లేదంటాడేమో అని అనుకుంటూ మంత్రిని చెరసాలలో పెట్టించాడు. మంత్రి చెరసాలకు వెళుతూ, రాజా, ఇది నా మంచికే అన్నాడు. కొంతకాలం తర్వాత ఒకనాడు రాజు వేట కోసం అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది ఆటవికులు తమ కులదేవతకు నరబలి ఇవ్వాలని ఒక మనిషి కోసం వెతుకుతున్నారు. వారు రాజుగారిని చూసి తమ కులదేవతకు బలి పెట్టడానికి సరైన మనిషి దొరికాడని ఆనందించారు. వెంటనే అతనిని తమ కుల పెద్ద వద్దకు తీసుకువెళ్ళారు. కుల పెద్ద బలి పెట్టడానికి ముందు రాజుగారిని సునిశ్చితంగా పరిశీలించి అతనికి ఒక వేలు లేకపోవటాన్ని గమనించి, అంగహీనుడు బలికి పనికిరాడు అని పలికాడు. వెంటనే వారు రాజుగారిని వదిలిపెట్టారు. అప్పుడు రాజు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఆ రోజు నా వేలు తెగినప్పుడు మంత్రి ఇది మీ మంచికే అన్నాడు. అతను చెప్పిన మాట సత్యమే. నా వేలు తెగకపోయి ఉంటే ఈ ఆటవికులు నన్ను తప్పకుండా తమ కులదేవతకు బలి ఇచ్చి ఉండేవారు. అప్పుడు అతడు రాజభవనానికి వెళుతూనే మంత్రిని చెరసాల నుండి విడిపించి జరిగిందంతా అతనికి పూసగుచ్చినట్లు వివరించి, మంత్రి, మీరన్నది సత్యం, నా వేలు తెగటం నా మంచికే జరిగింది. మరి మిమ్మల్ని నేను చెరసాలలో పెట్టించినప్పుడు ఇది నా మంచికే అన్నారు కదా, మీరు చెరసాలలో ఉండటం మీ మంచికే జరిగిందని ఎలా చెప్పగలరు అని ప్రశ్నించాడు. అప్పుడు మంత్రి, రాజా, ఆనాడు మీరు నన్ను చెరసాల్లో పెట్టకపోయినట్లయితే నేను కూడా మీ వెంట అరణ్యానికి వచ్చి ఉండేవాడను. మీకు వేలు తెగిన కారణంగా ఆత్మీకులు మిమ్మల్ని వదిలిపెట్టి నన్ను బలి ఇచ్చి ఉండేవారు. కనుక నేను చెరసాల్లో ఉండి బందీ కావడం నా మంచికే కదా అన్నాడు. ఈ రకంగా మీరు పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాక్షన్స్ను వృద్ధి చేసుకోవాలి. అప్పుడే మీకు ఆనందము, శాంతి లభిస్తాయి. కానీ మీ భావాలు దీని విరుద్ధంగా ఉంటున్నాయి. దీనికి ఒక దృష్టాంతం సుమతి శతకంలో ఒక పద్యం ఉంది. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునత నెక్కిన పారని గుర్రము క్రక్కును విడువంగ వలయు రా సుమతి. అవసరానికి ఆదుకొని చుట్టాన్ని, యుద్ధరంగంలో పరుగెత్తిన గుర్రాన్ని, మ్రొక్కిన వరమీయని దేవుణ్ణి
త్రక్కును విడిచిపెట్టాలని దీని అర్థం చెప్తారు. కానీ ఇందులో సుమతి అనే పదము చాలా ముఖ్యమైనది. అనగా ఈ పద్యము బుద్ధిమంతులు మాత్రమే వర్తిస్తుందని ముందుగా గ్రహించాలి. నీకు అక్కర గురాని చుట్టాన్ని వదలాలని ఆలోచిస్తున్నావు, కానీ నీవు ఎవరిని అనుకున్నావు, ఎవరి అవసరాన్ని తీర్చావు, ఇది ఆలోచించావా? యుద్ధరంగంలో పరుగెత్తిన గుర్రాన్ని విడిచిపెట్టాలని అంటున్నావు, కానీ నీకు గుర్రపు స్వారీ సరిగా వస్తున్నో లేదో ఆలోచించావా? మృక్కిన వరమీయని వేల్పును వదిలిపెట్టాలని అంటున్నావు, కానీ నీవు యోగ్యుడు అవునో కాదో ఆలోచించావా? నీవు ఇతరులకు ఉపయోగపడక అందరూ నీకు ఉపయోగపడాలని, నీకు గుర్రపు స్వారీ రాకపోయినా నీవెక్కిన గుర్రం పరిగెత్తాలని, నీకు యోగ్యత లేకపోయినా నీ కోరిక తీరాలని ఆలోచించటం మూర్ఖత్వం, అజ్ఞానం కాదా? సాయిరామ్.